అక్రిడేషన్ పొందిన మీడియా ప్రతినిధులకు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. అనంతపురం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ వారి సహకారంతో జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. మెగా ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించి జిల్లా కలెక్టర్ బీపీ చెకప్ చేయించుకున్నారు. ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ఆరోగ్యంపై అవగాహన పెంచడం చాలా అవసరమని, ఈ క్రమంలోనే ప్రెస్ మరియు మీడియా మిత్రుల కోసం ప్రత్యేకంగా ఈ ఆరోగ్య తనిఖీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో రెవెన్యూ శాఖ సిబ్బంది కోసం కూడా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ప్రభుత్వ సిబ్బందితో పాటు సమాజంలోని వివిధ వృత్తుల వారికి, జర్నలిస్టులకు వారి ఆరోగ్యంపై, ముఖ్యంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్, ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. మీడియా మిత్రులకు ఆరోగ్యంపై సరైన అవగాహన ఉంటే అది సమాజంలో పెద్ద ఎత్తున అవగాహన పెంచడానికి దోహదపడుతుందన్నారు. గత 2-3 ఏళ్లుగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ హెల్త్ మరియు ఆభా ఐడి వంటి నూతన సాంకేతికతలను ప్రజల్లోకి తీసుకెళ్లడం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి డిఎంఎండ్హెచ్ఓ, జీజీహెచ్ మరియు ప్రభుత్వ వైద్య కళాశాల బృందం, ఎన్టీఆర్ వైద్య సేవ అధికారులు పూర్తి సహకారం అందించారన్నారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో రక్తపోటు అంటే బీపీ, ఈసీజీ, 2D ఎకో, సిబిపి, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ షుగర్, థైరాయిడ్, విటమిన్స్ టెస్ట్ తదితర పరీక్షలను జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జన్, కార్డియాలజిస్ట్, గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్, న్యూరో ఫిజిషియన్, దంత వైద్యులు, ఈఎన్టీ, యూరాలజిస్ట్, నేత్ర వైద్యులు వంటి స్పెషలిస్టులు వైద్య సేవలు అందించారు. ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో కిమ్స్ సవేరా, పావని, మార్క్ హాస్పిటల్, శ్రీనివాస, చంద్ర, కుమార్ హాస్పిటల్, స్నేహలత హాస్పిటల్, మ్యాగ్నస్ హాస్పిటల్, మమతా హాస్పిటల్ వారు భాగస్వామ్యం అయ్యారు. డౌట్ ఉంటే 3 రీడింగ్స్ అదే మేడం మీ అడ్సెట్ ఎలా మేడం పర్సనల్ ఉంటదా సార్ మీకు కొద్దిగా సార్ ఇదన్నీ కూడా వితౌట్ ఫుడ్ తీసుకోవాలి కదా జనరల్లీ బీపీ కాదు జనరల్లీ ఇది వితౌట్ అంతా రెండే ఉన్నాయి. ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా ఒక హెల్త్ అవేర్నెస్ ఉండాలి, అంటే జనరల్ సొసైటీలో హెల్త్ అవేర్నెస్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి ఒక మ్యాండేటరీగా హెల్త్ చెకప్ యాక్టివిటీ పెట్టడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందుల కోసం కూడా కలెక్టరేట్లో ఈ విధంగా కార్యక్రమం పెట్టడం జరిగింది. దీనికి జనరల్గా ఏమేంటంటే
అది గవర్నమెంట్ సిబ్బందులు కావచ్చు, లేదంటే సొసైటీలో ఉన్న రకరకాల ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, హెల్త్ మీద అవగాహన పెరగాలి. అంటే దీనికి సంబంధించి హెల్త్ సంబంధించి ప్రివెంటివ్ హెల్త్ కేర్ సంబంధించి ఆ ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర తెలియాలి. అంటే మేజర్గా రెండు గ్రూప్ ఏంటంటే ఒకటి గవర్నమెంట్ సిబ్బందులు కావచ్చు, రెండోది ప్రెస్ అండ్ మీడియా మిత్రులు. ఎందుకంటే ఇలాంటి గ్రూపులకి జనరల్గా ఒక హెల్త్ మీద అవేర్నెస్ ఇంప్రూవ్ అయిన పరిస్థితి ఉంటే ఆటోమేటిక్గా సొసైటీలో కూడా ఈ హెల్త్ సంబంధించిన అవేర్నెస్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా యాక్టివిటీ టేకప్ చేయడం జరిగింది జిల్లాలో. డిఎంహెచ్ఓ తరఫు నుంచి, అదేవిధంగా జీజీహెచ్ ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ వీళ్ళందరూ సపోర్ట్తో కూడా ఆల్మోస్ట్ అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఈ యొక్క అవసరం వాడుకోవాలని కోరుతున్నాను. అదే కాకుండా మనం కొత్త టెక్నాలజీస్ వాడుతున్నామంటే మనకు డిజిటల్ హెల్త్ ఈ కాలంలో ఈ లాస్ట్ ఒక 2-3 years నుంచి చాలా పికప్ అయినాయి. అది ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఆ డిజిటల్ హెల్త్ ఆబాయిటీ కానీ ఇవన్నీ వాడడం చాలా ఎక్కువ అవ్వాలి. సో దీనికి కూడా ప్రెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించినట్లయితే లార్జర్ పాపులేషన్ కూడా దీనికి సంబంధించిన అవగాహన వస్తుందనే విషయంతో ఆబా కూడా ఖచ్చితంగా వాడాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అరేంజ్మెంట్స్ డిఆర్ఓ గారు, డిపిఆర్ఓ గారు అందరూ చేయడం జరిగింది. చాలా సంతోషము, అందరూ కూడా వాడతారని కోరుతున్నాను. మన రాష్ట్ర సమాచార సంచాలకులు, తర్వాత మంత్రివర్యులు, సమాచార శాఖ మంత్రివర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో సమన్వయంతో జిల్లా యంత్రాంగం అంతా కలిసి సమాచార శాఖ జర్నలిస్టుల కోసం ఒక వైద్య శిబిరం, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో జర్నలిస్టులు, వారి యొక్క కుటుంబ సభ్యులు వచ్చి వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే దానికోసము వైద్య పరీక్షలు, కన్సల్టేషన్ కోసము స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే జర్నలిస్టులు అనేవాళ్ళు ప్రజలకు చాలా వాస్తవికమైనటువంటి సమాచారం అందించే దిశలో అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు సమాచార సేకరణలో. వారు ఆ దిశలో వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ కొంచెం చేంజ్ అయిపోతాయి, టైంకు తినరు, స్ట్రెస్ ఉంటుంది, రాత్రి ఉండదు, పగలు ఉండదు. సో ఇన్ని కష్టాలు ఇన్ని ఓర్చుకొని వాళ్ళు వాళ్ళ విధులు నిర్వర్తిస్తుంటారు. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అనంతపురం జిల్లా యంత్రాంగం సమాచార శాఖ ఏర్పాటు చేయడము మీ అందరి కోసము, జర్నలిస్టు మిత్రులందరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సద్వినియోగం చేసుకోవాలని, మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, మీ విధులతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా మీరు పరిరక్షించుకోవాల్సిన అవసరం, మీ కుటుంబము మీరు అంతా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రక్త పరీక్షలు మనకు తీసుకుంటే ఆర్ఎఫ్టి అంటే రీనల్ ఫంక్షన్ టెస్టు, లివర్ ఫంక్షన్ టెస్టు, థైరాయిడ్, తర్వాత విటమిన్స్కి సంబంధించినటువంటి టెస్టులు ఉన్నాయి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, తదితర టెస్టులన్నీ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా 2D ఎక్కువ ఉంది, ఈసీజీ ఉంది. ఈ స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు, యూరాలజిస్ట్ కానీ, అప్థాలమిస్ట్ కానీ, డెంటిస్ట్ కానీ, నెఫ్రాలజిస్టు, న్యూరాలజిస్టు, జనరల్ మెడిసిన్, గైనకాలజిస్టు, జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్స్, ఇట్లా అందరూ స్పెషలిస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పెద్ద ఎత్తున జిల్లా యంత్రాంగం అంతా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అన్ని రకాల టెస్టులు కూడా చాలా వరకు చేపట్టడం జరుగుతుంది. ఇదన్నీ కూడా వితౌట్ ఫుడ్ తీసుకోవాలి కదా జనరల్? బీపీ కాదు జనరల్.